ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿದ್ದ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಂದನಗಳನ್ನು సర్వైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ಈ ಒಂದು ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ఈ కొత్త సంవత్సరంలో ಮೊದಲನೆಯ ಕರ್ತನ ದಿನದಲ್ಲಿ ಆತನು ನಾನು ಕೊಟ್ಟಂತ ಈ ಒಂದು ಧನ್ಯತೆಗಾಗಿ ಆತನಿಗೆ ನಾನು ವಂದನವನ್ನು ಋಣಿಸುತ್ತೇನೆ. ఈ మొదటి ప్రభు దినంలో అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఆయన వందనస్తులుగా ఉన్నాను, రుణస్తులుగా ఉన్నాను. ಸೇರಿ ಬಂದ ಎಲ್ಲರಿಗೂ ನೂತನ ವರ್ಷ ಆರ್ಥಿಕ ಶುಭಾಶಯಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ చేరొచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నూతన సంవత్సర హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ಆತ್ಮ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಜೀವನ ಸಹೋದರರು ಪ್ರಾರ್ಥನೆ ಜೀವನ ಸಹೋದರಾಗಿದ್ದಾರೆ. మన ఈ మా దేవుని వాక్య సహాయం వరకు మన జీవనాన్ని ప్రార్థన చేసి నడిపిస్తాం. జీవనాన్ని ప్రార్థన చేస్తాం. ఉదయకాలం నుంచి నా తండ్రి ప్రభా ఆరాధనలు అవునైనా ప్రభా ఆయన తండ్రి అవునైనా ప్రభా ఏమిస్తానో వాక్యాన్ని ప్రభా స్వీకరించండి. అవునైనా ప్రభా మంచి జ్ఞానం ఫలించే వాళ్ళు దయచేసి కనికరించుకునే అలాగే నా తండ్రి ప్రభా దాసులను వాడుకుని అలాగే నా తండ్రి జీవించండి. వాక్యాన్ని అయా అయా ఫలించేటట్టు వాక్యాన్ని క్రమంగా వినేటట్టు ఆయన నేర్పుతారు. ప్రార్థన విధంగా సమర్పించి ಅನೇಕ ವರ್ಷಗಳು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕಳೆದು ಹೋಗಿದ್ದಾರೆ. అనేక సంవత్సరాలు మన యొక్క జీవితంలో గడిచిపోయినాయి. నూతన ವರ್ಷಗಳು ಬರ್ತಾ ಬಂದಿದ್ದಾವೆ. నూతన సంవత్సరాలు వస్తూ ఉంటాయి. ಆ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ ವಾಗ್ದಾನಗಳು, ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳು, ಅನೇಕ ಕೃತಿಗಳು ನಮಗೆ ಕೊಟ್ಟಿರಬಹುದು. ఆ సంవత్సరాల్లో దేవుడు మనకు అనేక వాగ్దానాలు, అనేక విడుదలను దయచేసి ನಾವು ಅನೇಕ ಬೇಡಿಕೆಗಳನ್ನು, ಅನೇಕ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು, ವಾಗ್ದಾನಗಳನ್ನು ನಾವು ದೇವರ ಕಡೆಯಿಂದ ಎದುರು ನೋಡುವಂತಾಗಿರ್ತದೆ. మనం అనేక వాగ్దానాలను, ఆశీర్వాదాలను మనం ఎదురు చూసే వారిగా ఉంటాం. ಅದರಲ್ಲಿ ಕೆಲವೊಂದು ನಮ್ಮೊಂದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿರಬಹುದು. అవి కొన్ని మన యొక్క జీవితంలో జరిగి ఉండొచ్చు. ಕೆಲವೊಂದು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯದೇ ಇರಬಹುದು. అవి కొన్ని మన యొక్క జీవితంలో జరగకుండా ఉండవచ్చు. ಅವು ಆತ್ಮ ಸಂಬಂಧ ಆಶೀರ್ವಾದಗಳಾಗಿರ್ಬೋದು. అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ಅದು ಐಹಿಕ ಸಂಬಂಧವಾದ ಆಶೀರ್ವಾದಗಳೇ ಆಗಿರ್ಬೋದು. అవి మన లోక సంబంధమైన ఆశీర్వాదాలు ಆಗಿರಬಹುದು. ಸೊ ಇದರಲ್ಲಿ ಕೆಲವೊಂದು ನಮ್ಮೊಂದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿರಬಹುದು. ఇవి మన యొక్క జీవితంలో అవి జరిగి ఉండొచ్చు. ಕೆಲವೊಂದು ನಮ್ಮೊಂದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯದೇ ಇರಬಹುದು. అవి కొన్ని మన జీవితంలో నచ్చకుండా ఉండొచ్చు. ಈಗ ಒಂದು ಹೊಸ ಕ್ಯಾಲೆಂಡರ್ ನಾವು ನೋಡಬಹುದು. మనం చూస్తా ఉన్నాం కొత్త సంవత్సరం కొత్త క్యాలెండర్ సియోనింದ ನಾನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸುವೆನು ಎಂದು. ఆ సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆ క్యాలెండర్ లో రాయబడి ఉంది. ಎಲ್ಲ ಸಭೆಗಳನ್ನ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಆ ಒಂದು ಪ್ರಾಮಿಸ್ ನೋಟ್ಸ್ ಗಳು ಕೊಡ್ತಾ ಇರ್ತಾರೆ. అంత మాత్రమే కాదు, ఈ సంఘాలు అవి వాగ్దానానికి సంబంధించిన ప్రామిస్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. ನಾನು నిನ್ನನ್ನು ఆశీర్వదిಸುವೆను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನೋಡ್ತಾ ಇರುವನು, ప్రతి ఒక్క విషయంలో నేను నిన్ను చూస్తాను. ಆ ಪ್ರಾಮಿಸಸ್ ಕಾರ್ಡ್ ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ. మనం అటువంటి వాగ్దాన కార్డును చూస్తా ಆ ఉన్నాం. ಕಾರ್ಡ್ ನಾವು ನಮ್ಗೆ ಯಾವ್ದು ಬೇಕಿದೋ ಅದು ಮಾತ್ರ ನಾವು ತಗೊಳ್ತೀವಿ. ఏదైతే మనకు కావాలో అది మాత్రమే మనం తీసుకుంటాం. ಯಾವ್ದು ನಮ್ಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲದಂತ ಒಂದು ವಾಕ್ಯಗಳು ಸರಿ ಇದ್ದಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಬೇರೆ ತಗೊಳ್ತಾ ಇರ್ತೀವಿ. కాబట్టి అది మనకు సంబంధం కానిటువంటిది అక్కడ వచ్చినట్లయితే తీసివేసి మనకు ఇష్టమైనది మాత్రం మనం తీసుకుంటాం. ಯಾವಾಗಲೂ ಸಹ ನಾವು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು, ಅದು ನಾವು ಕೇಳಿದ್ದ ಒಂದು ಬೇಡಿಕೆಗಳನ್ನು ಮಾತ್ರವೇ ನಾವು ಎದುರು ನೋಡುವಂತ ಆಗಿರ್ತೀವಿ. మనము ఆశీర్వాదాలు పొందడానికి లేకపోతే వాగ్దానాలు అవి మాత్రమే ఎదురు చూసేవారుగా ఉంటాం. ಅವು ಆತ್ಮ ಸಂಬಂಧವಾಗಿ ಇರಬಹುದು, అది ఆత్మ సంబంధమైన ఉండొచ్చు, ಐಕ್ಯ ಸಂಬಂಧವಾಗಿ ಇರಬಹುದು, లేకపోతే లోక సంబంధమైన ఉండొచ్చు. ಸೊ ಐಕ್ಯ ಸಂಬಂಧವಾದ ಆಶೀರ್ವಾದ ಕುರಿತಾಗಿ ನಾನು ಮಾತನಾಡುವುದಿಲ್ಲ. లేకపోతే ఐక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడాలి. ಇದೇ ಐಕ್ಯ ಸಂಬಂಧವಾದ ಆಶೀರ್ವಾದಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ಬಂದಾಗ మనము లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి చూసినప్పుడు ಕರ್ತ ನಮಗೆ ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. ప్రభు మనతో చెప్పేవాడు, ಮೊದಲದಾಗಿ ನನ್ನ ಒಂದು ರಾಜ್ಯವನ್ನು, ನನ್ನ ಒಂದು ನೀತಿಯನ್ನು ಹುಡುಕಿದ್ದಿ, మొదట నా
ರಾಜ್ಯವನ್ನು ನೀತಿಯನ್ನು ನೀವು ವೆದುಕುಡಿ. ನಿಮಗೆ ಅವೆಲ್ಲವೂ ಸಹ ಸಿಕ್ಕಿರುವಂತ ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವನು ನೀವು ಅನ್ಯರಿಗೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತ ಆಶೀರ್ವಾದಗಳು ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ಆಶೀರ್ವಾದವನ್ನು పొందాలి అంటే ಅದಕ್ಕೆ ಮೊದಲಾಗಿ ನಾವೇನು ಮಾಡ್ಬೇಕು ಅದನ್ನ ನಮ್ಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దాని పొందడానికి మనం ఏం చేయాలో అది ముందుగా మనం ಮೊದಲನೇದಾಗಿ ನನ್ನ ರಾಜ್ಯವನ್ನು ನನ್ನ ನೀತಿಯನ್ನು ನೀವು ಹುಡುಕಿದ್ದೀರಿ. దానికి ఏం చేయాలంటే మొదట నా రాజ్యమును నీతిని మీరు వెతకండి. ನಂತರ ಅವೆಲ್ಲವೂ ಸಹ ನಿಮ್ಗೆ ಸಿಗುವಂತ ದೇವರ ವಚನಗಳು ದೇವರ ಮಾತುಗಳು ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾವೆ. తర్వాత మనం చూస్తున్నాం అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడ్డాయని చూస్తున్నాం. ಆದಿಕಾಂಡದಲ್ಲಿ 32ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ ಓದಿ. 38వ అధ్యాయం 26వ వచనం ఆదికాండంలో మనం చూసినట్లయితే ఎలా చదవండి? 38 32 26 యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేరాను వాగ్దానం చేయలేదు కదా. ఆదికాండం 32ನೇ అధ్యాయ 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగాడు, నీవు నన్ను ఆశ్రయించితేనే కానీ నేను నిన్ను పోనీయనని. ಆ ಪುರುಷನು ನನ್ನನ್ನು ಬಿಡು, ಬೆಳಗಾಗುತ್ತದೆ ಅನ್ನಲು ಯಾಕೋಬನು, ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸದೆ ಹೊರತು ನಿನ್ನನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ ಅಂದನು. ಇಲ್ಲಿ ಯಾಕೋಬನ ಒಂದು ಬೇಡಿಕೆಯನ್ನು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇక్కడ యాకోబు యొక్క కోరికని ఇక్కడ మనం చూస్తాం. ಆ ದೇವದೂತರೊಂದಿಗೆ ರಾತ್ರಿ ಎಲ್ಲವೂ ಸಹ ಆತನು ಹೋರಾಡಿದ್ದಾನೆ. ఆ దేవుడితో తెల్లవారు వరకు పిల్లాడుతూ ఉన్నాడు. ವಚನಗಳಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದಾನೆ ಅಂತ ಸಹ ಹೇಳ್ಬೋದು. ದೇವರ ವಚನದಲ್ಲಿ ఇక్కడ దేవుడి ప్రకారం మనం చూసినట్లయితే ಪ್ರಾರ್ಥಿಸಿದಾನ ಹೇಳಿದ್ದಾನಂತಲೂ ಸಹ ಹೇಳ್ಬೋದು. ప్రార్థన చేశాడు, అడిగి ఉండొచ్చని మనం చూస్తాం. ಬೆಳಗಾಗುವ ಸಮಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಪುರುಷನು ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆ తెల్లవారు కదా ఆ పురుషుడు చెప్తూ ఉన్నాడు, ಬೆಳಗಾಗುತ್ತಾ ಇದೆ, తెల్లవారుతుంది, ನನ್ನನ್ನು ಬಿಡು ಅಂತ ಹೇಳಿದಾಗ మొదలుపెట్టు అంటూ ఉన్నాడు. ಯಾಕೋಬನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, యాకోబు అడుగుతున్నాడు, ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದಲ್ಲಿ ಮಾತ್ರವೇ ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಡುವೆನು ಎಂದು. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలనంటున్నాడు. ಯಾಕೋಬ ಬಯಸಿದ ಆಶೀರ್ವಾದವೇನಾಗಿರ್ಬೋದು? ఆ యాకోబు యొక్క ఆశీర్వాదం ఏమైనది చూడండి. ಯಾಕೋಬ ಯಾವ ರೀತಿಯಾದಂತ ಆಶೀರ್ವಾದ ಬಯಸಿದ್ದಾನೆ? యాకోబు ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందాడో ತಂದೆಯ ಮನೆಯಿಂದ ಹೊರಟು ಬಂದಾಗ తండ్రి యొక్క ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ಬೇರೆ ಒಂದು ಕೈ ಕೋಲನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. కేవలం చేతి కళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడు. ಹಿಂದಿರುಗಿ ತಂದೆಯ ಮನೆ ಬಳಿಗೆ ಹೋಗುವಂತ ಸಮಯದಲ್ಲಿ ఇప్పుడు తిరిగి తన తండ్రి ఇంటికి పోయేటప్పుడు ಕುರಿಗಳನ್ನು ಹೊಂದಿರುವಂತನಾಗಿದ್ದಾನೆ, అతడు ఆ గొర్రెలు పొందినవాడు ఉన్నాడు, ಆತನು ಮೇಕೆಗಳನ್ನು ಹೊಂದಿರುವಂತನಾಗಿದ್ದಾನೆ, మేకలను పొందినవాడు ఉన్నాడు, ದಾಸಿಯನ್ನು ಸಹ ಹೊಂದಿರುವಂತನಾಗಿದ್ದಾನೆ. దాసీలు కూడా పొందినవాడు. ಸಕಲರೂ ಸಹ ಇವಾಗ ಆತನು ಕೇಳುವಂತ ಈ ಸಮಯದಲ್ಲಿ, ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೇಳುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಸಕಲವನ್ನು ಸಹ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಹೊಂದಿರುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఈ ఆశీర్వాదం పొందే సమయానికి యాకోబు కావాల్సినంత కూడా పొంది ఉన్నాడు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾದ ಆಶೀರ್ವಾದ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? అయితే ఇక్కడ ఎటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు ಆ ಒಂದು ಮಹಾಪುರುಷನೊಂದಿಗೆ, ಆ ದೇವದೂತರೊಂದಿಗೆ ಆತನು ಕೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ, ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಲು ಮಾತ್ರವೇ ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಡುವೆನೆ ಎಂದು. ఆ యెహోవా దూత చెవికి అంటే మహాపురుషుని చెవికి ఇదిగో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను వదలను అంటున్నాడు. ಎಲ್ಲವೂ ಇದೆ, ಇದು ಐಕ್ಯಪರವಾದಂತ ಎಲ್ಲವೂ ಸಹ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಆತನಿಗೆ ಇದ್ದಾವೆ. లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు యాకోబు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಆ ಒಂದು ಲೋಕ ಸಂಬಂಧವಂತ ಯಾವುದೇ ಒಂದು ಆಶೀರ್ವಾದ, ಯಾವುದೇ ಒಂದು ಐಶ್ವರ್ಯ ಇದು ನನ್ನನ್ನು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರಿಸುವುದಲ್ಲ ಅಂತ ಆತನು ತಿಳಿದಿದ್ದಾನೆ. అయితే యాకోబు ఒకటి గుర్తించింది, ఇవన్నీ కూడా పరలోకాన్ని నన్ను చేర్చడం కానీ అని తెలిసింది. ಇದು ಆತ್ಮೀಯ ಸಂಬಂಧವಾದಂತ ಒಂದು ಬೇಡಿಕೆಯನ್ನು, ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು, ವಾಗ್ದಾನವನ್ನು ದೇವರ ಜೊತೆಗೆ ಆತನು ಕೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అతడు దేవుడితో అడుగుతూ ఉన్నాడు. ನಾವು ಸಹ ದೇವರೊಂದಿಗೆ ಅನೇಕ ವಿಷಯಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ. మనం కూడా అనేక విషయాలు దేవుడికి అడుగుతూ ఉంటాం. ಅನೇಕ ಈ ಒಂದು ಆಶೀರ್ವಾದ ನಮಗೆ ಕೊಡುವಂತ ఈ ఆశీర్వాదం నాకు ఇవ్వమని అడుగుతాం. ಈ ಒಂದು ಆರೋಗ್ಯ ಕುರಿತಾಗಿರ್ಬೋದು, ఆరోగ్యం గురించి అడిగి ఉండొచ్చు, ಕೆಲಸದ ಕುರಿತಾಗಿರ್ಬೋದು, పని గురించి అడిగి ఉండొచ్చు, ಮತ್ತೆ ಆತ್ಮೀಯ ಸಂಬಂಧ ಅಂತ ಆ ಒಂದು ಬೇಡಿಕೆ ಆಗಿರ್ಬೋದು. ఆత్మ సంబంధమైన అనేక అవసరతల గురించి అడిగి ఉండొచ్చు. ಆದ್ರೆ ಅದರಲ್ಲಿ ನಾವು ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರ್ಬೋದು, అయితే వాటిలో కొన్ని మాత్రం మనం పొంది ఉంటాం. ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ನಾವು ಅದು ಹೊಂದಿಕೊಳ್ಳದೆ ಇರಬಹುದು. కొన్ని విషయాలు మనం పొందకుండానే ఉండవచ్చు. ಯಾಕೆ ನಾವು ಈ ಒಂದು ದೇವರು ನಮ್ಗೆ ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರಲ್ಲ, ఎందుకు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు? ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನಾನು ಆಶೀರ್ವದಿಸುವೆನು, అన్ని విషయాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ಎಲ್ಲವನ್ನು ನಿನಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಕೊಡುವೆನು. అన్ని నేను సమృద్ధిగా ఇస్తానని ಈ ರೀತಿಯಾದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಮಾತ್ರ
ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. అయితే ఎందుకు నేను అడిగేది ప్రతిదీ కూడా నాకు దొరకడం లేదు. ಇದು ದೇವರಿಂದ ಈ ಒಂದು ಆಶೀರ್ವಾದ ನನಗೆ ಯಾಕೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ? దేవుడి నుంచి ఎందుకు నాకు దొరకడం లేదు? ಅದು ದೇವರು ತನ್ನ ಒಂದು ಮಾತನ್ನು ವಾಗ್ದಾನವನ್ನು ಮೀರುವವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరే వారిలో ಆತನು ಯಾವಾಗಲೂ ಸಹ ಆತನು ಕೊಟ್ಟಂತ ಆ ಒಂದು ಮಾತನ್ನು ಆತನು ತೀರಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి దేవుడు చెప్పాడు అంటే ఆయన్ని తప్పకుండా తీర్చేవాడుగా ಅದು ఉన్నాడు. ಯಾವ ಒಂದು ವಿಚಾರವಾಗಿ ಆ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಇಲ್ಲ ವಾಗ್ದಾನವನ್ನು ಆತನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೋ ಅದು ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಆತನು ಅದನ್ನು ನೆರವೇರಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి దేవుడైతే ఏదైతే వాగ్దానం చేశాడో మన యొక్క జీవితంలో ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ಆದ್ರೆ ಆತನು ನೆರವೇರಿಸಿರಲ್ಲ, ನನಗೆ ಯಾಕೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ, ನಾನು ಯಾಕೆ ಪಡ್ಕೊತಾ ಇಲ್ಲ? ఆయన నెరవేర్చేవాడు కదా, ఎందుకు నా జీవితంలో దాన్ని నేను పొందలేకపోతున్నాను అనుకోవచ్చు. ಯಾಕೆ ನಾನು ಪಡ್ಕೊತಾ ಇಲ್ಲ? ఎందుకు నేను పొందడం లేదు? ಯಾಕೆ ದೇವರು ಇದರಿಂದ ನನಗೆ ಏನಾದ್ರು ಕಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾನ? కాబట్టి దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడా? ಇದರಿಂದ ದೇವರು ನನಗೆ ಏನಾದ್ರು ತಿಳಿಸ್ಲಿಕ್ಕಿದ್ದಾರ? లేకపోతే దీని నుంచి నాకు ఏమైనా తెలపాలని ಇದರಿಂದ ఆశపడుతున్నాడా? ದೇವರು ನನ್ನಿಂದ ಏನೊಂದು ಕಾರ್ಯವನ್ನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರ? కాబట్టి కాలకృత్యమైన కార్యాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడా? ಯಾಕೆ ನಾವು ಪಡ್ಕೊತಾ ಇಲ್ಲ? ಏನು ಮಾಡಿದ್ರೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆತನ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಾವು ಹೊಂದುವಂತರಾಗಿರ್ತೀವಿ ಅಂದ್ರೆ కాబట్టి ఎందుకు నేను పొందడం లేకుండా సంపూర్ణంగా పొందలేకున్నానని మనం చూసినట్లయితే ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳು ಮಾಡುವ ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳು ದೇವರು ಎದುರು ನೋಡಿರ್ಬೋದು. కాబట్టి కొన్ని విషయాలు మన నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తన ಮಾಡಬಾರದೇ ವಿಚಾರಗಳು ಕೆಲವೊಂದು ವಿಚಾರಗಳು కొన్ని కార్యాలు మన నుంచి చేయకూడనటువంటి కార్యాలు ఆయన ఎదురు చూస్తున్నాడు. ಅವು ಏನು ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದಾಗ అవి ఏంటి మనం చూసినప్పుడు ಯೆಶಾಯನ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ಯೆಶಾಯನ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 33ನೇ ಅಧ್ಯಾಯ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 ವಚನಗಳು. 18, 19 వచ్చిన యెషయా గ్రంథం 43, 18, 19 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను అక్కడ నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో ద్రోహం కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పాలు చేయుచున్నాను. ದಯವಿಟ್ಟು ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಸ್ವಲ್ಪ ಸಹಾಯ ಮಾಡಿ. ಹೀಗೆನ್ನುತ್ತಾನೆ, ಹೀಗೆನ್ನುತ್ತಾನೆ, ಹಳೆ ಸಂಗತಿಗಳನ್ನು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಬೇಡಿ, ಹಳೆ ಸಂಗತಿಗಳನ್ನು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಬೇಡಿ, ಪುರಾತನ ಕಾರ್ಯಗಳನ್ನು ಮರೆತು ಬಿಡಿ, ಪುರಾತನ ಕಾರ್ಯಗಳನ್ನು ಮರೆತು ಬಿಡಿ, ಇಗೋ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವೆನು, ಈಗ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವೆನು, ಈಗ ತಲೆದೂರುತ್ತಲಿದೆ, ನಿಮಗೆ ಕಾಣುವುದಿಲ್ಲವೋ, ನಿಮಗೆ ಕಾಣುವುದಿಲ್ಲವೋ, ನಾನು ಅರಣ್ಯದಲ್ಲಿ ಮಾರ್ಗವನ್ನು ಏರ್ಪಡಿಸಿ ಅಡವಿಯಲ್ಲಿ ನದಿಗಳನ್ನು ಹರಿಸುವೆನು, ನಾನು ಅರಣ್ಯದಲ್ಲಿ ಮಾರ್ಗವನ್ನು ಏರ್ಪಡಿಸಿ ಅಡವಿಯಲ್ಲಿ ನದಿಗಳನ್ನು ಹರಿಸುವೆನು. ಈ ಒಂದು ವಚನ ನಮಗೆ ಏನನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ఈ వచనాలు మనకి ఏం తెలుస్తున్నాయంటే ಈ ಒಂದು ವಿಚಾರಗಳ ಕುರಿತಾಗಿ ನೀವು ಹಳೆಯ ಸಂಗತಿಗಳನ್ನು ನೀನು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. మునుపటి వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. ಹಳೆಯ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ದೇವರ ಕಡೆಯಿಂದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಇಲ್ಲ ಅಥವಾ ಯಾವುದೋ ಒಂದು ಬೇಡಿಕೆಯನ್ನು ನಾವು ಹೊಂದದೇ ಇಲ್ಲವರಾಗಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ನಾವು ಮಾಡ್ತಾ ಇರೋ ಕೆಲಸ ಮೇಲೆ ನಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందకపోవడానికి ఆలస్యమైన కారణం ఏంటి? ఇదిగో మనం ఇక్కడ జ్ఞాపకాన్ని తీసుకున్నాం. ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆದು ಹೋದ ಆ ಒಂದು ಕೆಡು ಸಂಗತಿಗಳ ಕುರಿತಾಗಿ ನೀನು ಯೋಚಿಸಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో మన యొక్క జీవితంలో చెడిపోయిన వాటిని లేకపోతే చెడ్డ వాటిని మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳ ಕುರಿತಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿ ನಮ್ಮ ಒಂದು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಮನಃಶಾಂತಿ ಇಲ್ಲದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆಗುತ್ತಾ ಇರ್ತೇವೆ. మనము జరిగిపోయిన సంగతులను జ్ఞాపకాన్ని తెచ్చుకొని ఇదిగో మనశ్శాంతిని కోల్పోయేవారు ఉంటున్నాం. ನಾವು ಯಾವಾಗಲೂ ಇದನ್ನೇ ಮೊದಲು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. మనం ఇదే మొదటిగా చేస్తా ఉంటాం. ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಕುಗ್ಗಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. మన మనసులో కుంగిపోతా ఉంటాం. ಯಾರಾದ್ರೂ ನಮ್ಗೆ ಏನಾದ್ರೂ ಮಾಡಿದ್ರೆ ఎవరైనా మనకి ఏదైనా చేసినట్లయితే ಅದನ್ನ ನೆನೆಸ್ತಾ ಇರ್ತೀವಿ. అది మన జ్ఞాపకాన్ని తెచ్చుకుని ಯಾವಾಗ ಸಹ ಅದರ ಕುರಿತಾಗಿ ಯೋಚನೆ ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಇರುತ್ತೆ. దాని గురించి మనకి ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. ದೇವರ ವಾಕ್ಯ ಈ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಕೆ ಮಾಡ್ತಾ ಇದೆ. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెప్పబడుతుంది. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಂತ ಆ ಒಂದು ಕಳೆದು ಹೋದ ಸಂಗತಿಗಳ ಕುರಿತಾಗಿ ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನೆನೆಸ್ಕೋಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾ ఇదిగో ಇದ್ದಾರೆ. జరిగిపోయిన సంగతులు నీ మనసులో ఉంచుకోవద్దు అని చెప్తున్నారు. ಅದು ಯಾವುದೇ ರೀತಿಯಾದ ಕೆಟ್ಟದೇ ಆಗಿರಬಹುದು, ఎటువంటి చెడ్డైనా ఉండదు. ಯಾವುದೇ ಒಂದು ಮನುಷ್ಯನು ನಿನಗೆ ಮಾಡಿದಂತ ಒಂದು ಕೆಟ್ಟ ಸಂದರ್ಭವೇ ಕೆಡು ವಿಷಯನೇ ಆಗಿರಬಹುದು, లేకపోతే మనుషులు నీకు ఏదైనా సకాలంగా చేసి ఉండదు. ನಿನ್ನ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಂತ ನಿನ್ನ ಹಳೆಯ ಸ್ವಭಾವವೇ ಹಳೆಯ ಜೀವನವೇ ಆಗಿರಬಹುದು, లేకపోతే నీ యొక్క జీవితంలో పాత పురుషుడే అయి ఉండొచ్చు. ಪಾಪ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಯಾವುದೇ ಒಂದು ವಿಚಾರ ಕುರಿತಾಗ
నెరిసేవాడు ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యో పాపము ఏదైనా ఉండొచ్చు, అది ఆ విచారం గురించే చెప్తున్నాడు. ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ మనం ఏం చేస్తాం? ఏం ఏం చేస్తాం చెప్పండి, ಏನ್ರಿ చెప్పండి. ನೆನೆದೇ ಇರ್ತವಾ? మనం జ్ఞాపకానికి రావడం కదా. ನಾನು ನನ್ನ ಮನೆಗೆ ಬಂದಾಗ నేను మన ఇంటికి వచ్చినప్పుడు ಬಿರಿಯಾನಿ ಇಟ್ಟಿದ್ದೇನೆ, బిర్యానీ అన్నం తిన్నాను, బిర్యానీ తిన్నాను. ಬಿರಿಯಾನಿ ಇಟ್ಟಿದ್ದೇನೆ ಬಂದವರಿಗೆ. వచ్చిన వారికి బిర్యానీ పెట్టాను. ನಾನು ಅವ್ರ ಮನೆಗೆ ಹೋದ್ರೆ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ನೀರು ಸಹ ಕೊಡ್ಲಿಲ್ಲ, నీళ్ళు కూడా ఇవ్వలేదు, ನೀರು ಸಹ ನನ್ನ ಕೊಡ್ಲಿಲ್ಲ. నీళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేదు. ಇಂತ ಐಕ್ಯ ಸಂಬಂಧ ಲೋಕ ಸಂಬಂಧ ವಿಚಾರಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ಹಳೆಯ ವಿಚಾರಗಳನ್ನು ಸಹ ಅದನ್ನೇ ನಾವು ನೆನೆಸ್ತಾ ಇರ್ತೀವಿ. ఇందులో ఇటువంటి లోక సంబంధమైన పాత విషయాలు తవ్వుకొని మనం జ్ఞాపకాన్ని ಇದು ನಾನು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಉಪಕಾರವನ್ನು ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ. అలాంటి వారికి ఉపకారం చేశాను. ಆದ್ರೆ ಆ ಒಂದು ಸಹೋದರನು ಅಥವಾ ಆ ಒಂದು ಸಹೋದರಿ ನನಗೆ ಕೆಟ್ಟದನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఆ సహోదరుడు ఆ సహోదరి నాకు చెడ్డదే చేశాడు, ಕೆಟ್ಟ ಮಾತುಗಳನ್ನು ಬಳಸಿ ನನ್ನನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. నా చెడ్డ మాటలు చెప్పి ఈ రీతిగా నాతో మాట్లాడాడు. ಅವೆಲ್ಲವೂ ಸಹ ಕಳೆದು ಹೋಗಿರ್ಬೋದು, అవన్నీ జరిగిపోయిన, ಅವೆಲ್ಲವೂ ಸಹ ನಡೆದು ಹೋಗಿರ್ಬೋದು. అవన్నీ గడిచిపోయిన, ಆದ್ರೆ ಕ್ರಿಸ್ತನು ಅದು ಆ ಒಂದು ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕಂದಲ್ಲಿ, అందులో మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ದೇವರು ನಮ್ಮೊಂದು ಜೀವನದಲ್ಲಿ ಆತ್ಮ ಕೊಟ್ಟಂತ ಎಲ್ಲಾ ವಾಗ್ದಾನಗಳು ನೆರವೇರಬೇಕಂದಲ್ಲಿ, కాబట్టి ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని నెరవేరాలి. ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳಿರುವ ಪ್ರಕಾರ ఇదిగో దేవుని యొక్క వాక్యంలో చెప్పండి, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಂತ ಹಳೆಯ ಸಂಗತಿಗಳನ್ನು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಬೇಡರಿ. ముందు వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనవద్దు అని. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ, ಪುರಾತನ ಕಾರ್ಯಗಳನ್ನು ಏನೇ ಕೆಟ್ಟ ಸಂಬಂಧ, ಕೆಟ್ಟ ವಿಚಾರಗಳು, ಕೆಟ್ಟ ಸಂಗತಿಗಳು ನಿನ್ನಲ್ಲಿ ನಡೆದಿದ್ರು ಸಹ ಅದನ್ನು ನೀನು ಮರೆತು ಬಿಡು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ. కాబట్టి నీవు పూర్వకాలంలో చేసినటువంటి చెడు కార్యాలను కూడా తలంచుకోండి, జ్ఞాపకం తెచ్చుకోవద్దు. ಹೇಗೆ ಆ ಒಂದು ದೇವರು ಆ ಒಂದು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಯಾವಾಗಲೂ ಸಹ ಆತನು ನೆನೆಸಿಕೊಳ್ಳೋದಿಲ್ಲವೋ, ఏ విధంగా మన ప్రభువు మనం చేసిన పాపాలను క్షమించి మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ನಾವು ಮಾಡಿದಂತ ಪಾಪಗಳು ನೆನೆಸಿದ್ರೆ ನಾವು ಈ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మనము మన పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రీతిగా సన్నిధిలో నిలబడేటువంటి భాగ్యం మనకు దొరికేది. ಅದೇ ರೀತಿ ಆತನು ಸಹ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಎಲ್ಲಾದ್ರೂ ಸಹ ಆತನು ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి మన పాపాలన్నిటిని ఆయన మర్చిపోయాడు. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಅವುಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఆ శిలువలో ఆయన క్షమించేశాడు. ಅದು ಇದು ಯಾವಾಗಲೂ ಸಹ ಎಂದೂ ಸಹ ಅವುಗಳನ್ನು ಆತನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. కాబట్టి ఎప్పటికీ కూడా ఆయన మరలా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ಕರ್ತನು ನಮಗೆ ಮಾಡಿರುವ ಪ್ರಕಾರ ನಾವು ಸಹ ಹಳೆಯ ಸಂಗತಿಗಳನ್ನು, ಹಳೆಯ ವಿಚಾರಗಳನ್ನು, ಹಳೆಯ ಕೇಡುಗಳನ್ನು ನಾವು ಜ್ಞಾಪಕಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಬಾರದೆಂದು ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಸೆಲವಿಸ್ತಾ ಇದೆ. ప్రభు ఏ విధంగా మన చిన్న కార్యాలు చేసి ఆయన మర్చిపోయాడు, ఆ విధంగా పాత సంగతులను, చెడ్డ వాటిని మనం మర్చిపోవాలని ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವು ಸಹ ನೆನೆಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేలు కూడా జ్ఞాపకం తెచ్చుకున్నారు. ಐಗುಪ್ತದಲ್ಲಿ ನಮಗೆ ಮೀನು ಸಿಗ್ತಾ ಇತ್ತು, ಮಾಂಸಾಹಾರ ಸಿಗ್ತಾ ಇತ್ತು, ಎಲ್ಲವೂ ಸಹ ನಮಗೆ ಸಿಗ್ತಾ ಇತ್ತು ಅಂತ ನೆನೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ದೇಶಂలో ಮಾಂಸ ದೊರಿకింది, చేప దొరికాయి, ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಅವರು ಪಟ್ಟಿದ್ದಂತ ಆ ಒಂದು ಬಾನಿಸತನವನ್ನು, ಆ ಒಂದು ಇಕ್ಕಟ್ಟಾದ ಸ್ಥಿತಿಯನ್ನು ಅದರಿಂದ ದೇವರು ಹೊರಗೆ ತಂದಿದ್ದ ವಿಚಾರವನ್ನು ಅವರು ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ఏ బానిసత్వంలో ఉన్నారో, ఎటువంటి శ్రమలో ఉన్నారో, ఏ విధంగా దేవుడు వారిని విడిపించాలని మర్చిపోయారు. ದೇವರನ್ನು ಪ್ರಶ್ನೆ ಮಾಡುತ್ತದೆ, ಈ ಅರಣ್ಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸಾಯಿಸಲಿಕ್ಕೆ ನೀನು ಐಗುಪ್ತದಿಂದ ನಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದೆ ಅಂತ. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపడానికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు. ನಾವು ಸಹ ಅನೇಕ ಬಾರಿ ನಮ್ಗೆ ಸಮಾಧಾನ ಪಡ್ಲಿಲ್ಲ, ಸಮಾಧಾನ ಸಿಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಆಗ್ತಾ ಇರ್ತೀವಿ. మనం కూడా సమాధానం లేనట్లయితే, సమాధానం పడకున్నట్లయితే దేవుని విధంగా ప్రశ్నిస్తూ ఉంటాం. ದೇವರು ಇದಾನ? దేవుడు ఉన్నాడా? ಆರೋಗ್ಯ ಸಂಬಂಧವಾಗಿ ಇರ್ಬೋದು, ಆರೋಗ್ಯಪರಂగా ఉండొచ్చు, ಕೆಲಸಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೇ ಇರಬಹುದು, పరివారానికి సంబంధించుండొచ్చు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅದು ನಡೆದಿಲ್ಲ ಅಂದ್ರೆ, మన జీవితంలో అది జరగలేదంటే ನಾವು ದೇವರನ್ನು ಪ್ರಶ್ನೆ ಮಾಡುವಂತ ಜನರಾಗಿರ್ತೇವೆ. మనం దేవుడిని ప్రశ్నించే వారిగా ఉంటాం. ಅಂದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸುವನಾಗಿದ್ದಾನೆ. అయితే దేవుడు మనల్ని క్షమించేవాడు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವು ಸಹ ಹಳೆಯ ಸಂಗತಿಗಳನ್ನು ನೆನೆಸ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేలు కూడా వారు పాత సంగతులను జ్ఞాపకానికి ಆ ಸಮುದ್ರದ ಬಳಿ ಅವರು ಬಂದಿದ್ದಾಗ సముద్రం దగ్గరికి ಅವರು వారు ಹಿಂತಿರುಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారిని చూస్తూ ಹಿಂತಿರುಗಿ ಪರ್ವತ ಶೈಲವನ್ನು ಅವರು ನೋಡುತ್ತಾ ಇದೆ. సైడ్ వారిని పరిగెత్తిస్తూ ಅವರ ಸುತ್ತಲೂ ಸಹ ಮಹಾಕಾಡು ಅರಣ್ಯವಿದೆ, చుట్టుపక్కల చూసినట్లయితే ಮುಂದೆ ಸಮುದ್ರ ಇದೆ. సముద్రం. ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಅನ್ನೋ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ వారు ఏమి చేయలేని పరిస్థితిలో ಅವರಿಗೆ ದೇವರ ವಚನ ಮೋಶೆಯ ಮುಖಾಂತರ ಮೋಶೆನಿಗೆ ಹೇಳ್ತದೆ, ನೀನು ಮುಂದೆ ಹೊರಟು ಹೋಗು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ.
ఎంతో దేవుడు వాక్యము మోషేకి ప్రత్యక్షమై నీవు ముందుకు సాగు నీవు ಹಿಂತಿರುಗಿ ನೋಡಬೇಡ, ಮುಂದೆನೇ ಹೊರಟು ಹೋಗು. నీవు తిరిగి ముందుకే చూడు. ಮುಂತಿರುಗಿ ಓಡಂತ ಆ ಒಂದು ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ. ఆ ముందుకు వెళ్ళినటువంటి సాయం దేవుడు ఆశీర్వదించాడు. ಆ ಒಂದು ಕನಾನಿನ ದೇಶಕ್ಕೆ ಅವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఇదిగో కానాను దేశానికి వారు పిలుచుకుని వెళ్ళారు. ಅವರಿಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತ, ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದಂತ ಒಂದು ದೇಶಕ್ಕೆ ಅವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఆ వాగ్దానం చేసినటువంటి ఆశీర్వదించబడినటువంటి ఆ దేశానికి వారిని పిలుచుకుని ಅವ್ರು వెళ్ళారు. ಹಿಂತಿರುಗಿ ನೋಡಿ ಅಲ್ಲೇ ಇದ್ದಲ್ಲಿ ಆ ಒಂದು ಹೊರೆಯ ಸೈನ್ಯದ ಜೊತೆಗೆ ಅವರು ಅಲ್ಲಿ ನಾಶನ ಹೊಂದಿರುವುದೇನೋ. కాబట్టి వారు వెనుదిరిగి పరో సైన్యం వైపు చూసినట్లయితే అక్కడే నాశనం అయిపోయేవారేమో. ದೇವರ ಮಾತುಗಳನ್ನು, ದೇವರ ಒಂದು ಆ ವಾಕ್ಯಗಳನ್ನು, ಆ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದವರು ಅವರು ಮುಂದೆ ಹೊರಟು ಹೋಗಿದ್ದಾರೆ. కాబట్టి దేవుని యొక్క మాట విన్నటువంటి వారు, దేవుని మాట లోబడిన వారు ముందుకు వెళ్ళారు. ನಮಗೂ ಸಹ ಇದೇ ಮಾತುಗಳನ್ನು ದೇವರು ಎಚ್ಚರಿಸುವುದಾಗಿದ್ದಾನೆ. మనకు కూడా దేవుడు ఇదే మాట హెచ్చరిస్తున్నాడు. ನಡೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು, మునుపటి సంగతులు మీరు విషయాలు పక్కన ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು, మీరు జరిగిపోయిన సంగతులు మీరు పక్కన పెట్టి ಮುಂದೆ ಇರುವ ನಿನ್ನ ಒಂದು ಗುರಿ ಕಡೆಗೆ ನಿನ್ನ ಒಂದು ಗಮನ ಸಲ್ಲಿಸು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ముందున్నటువంటి గురి వైపు, లేకపోతే సంగతుల విషయం నువ్వు నడువంటి ಪೇತ್ರನು ಸಹ ನಾವು ನೋಡಿರ್ಬೋದು. పేతురు కూడా మనం ಆ చూసినప్పుడు ಸಮುದ್ರದಲ್ಲಿ ಆತ ನೋಡಿ ಆ ದೇವರನ್ನು ಕ್ರಿಸ್ತರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇదిగో సముద్రంలో ప్రభు నడుస్తూ ఉండగా ನಾನು ಸಹ ಈ ಸಮುದ್ರ ಮೇಲೆ ನಡಿಬೇಕಂತ ಕ್ರಿಸ್ತವನ್ನು ಕೇಳಿದ್ದಾಗ, ఇదిగో నేను కూడా కలిసి అక్కడికి వస్తానని ప్రభు అడిగాడు. ನೀನು ಬಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾಗ, ఇదిగో నీవు రా అన్నాడు. ಒಂದು ಹೆಜ್ಜೆ ಎರಡು ಹೆಜ್ಜೆ ಆ ಸಮುದ್ರ ಮೇಲೆ ಆತನು ನಡೀತಾನೆ ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ. ఒకటి రెండు అడుగులు ముందుకు వేశాడు ప్రభు చూసి. ಆತನು ಯಾವಾಗ ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ನಡೀತಾ ಇದ್ದಾನೋ, ఎప్పుడైతే క్రీస్తు చూసి నడుస్తూ ఉన్నాడు, ತನ್ನ ಹೆಜ್ಜೆಗಳು ಬಲವಾಗಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. తన యొక్క ప్రభు చూసి నడిచినప్పుడు బలంగా నడుస్తున్నాడు. ತನ್ನ ಹೆಜ್ಜೆಗಳು ಸ್ಥಿರವಾಗಿ ಮುಂದಕ್ಕೆ ನಡೀತಾ ಇದ್ದಾವೆ. తన యొక్క నడతలు స్థిరంగా నడుస్తున్నాడు. ಯಾವಾಗ ಆತನು ಸಂದೇಹ ಪಟ್ಟು ಆ ಒಂದು ಪಕ್ಕಕ್ಕೆ ತನ್ನ ಒಂದು ಗಮನವನ್ನು ಸಲ್ಲಿಸಿದನೋ, ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు వైపు నుంచి తిప్పి పక్కకు తిప్పాడో, ಆತನು ಮುಳುಗಿ ಹೋಗಿದ್ದು ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి ఆ దృష్టి మరలించినప్పుడు ಮುಂದೆ ಕ್ರಿಸ್ತನು ಇದ್ದಾನೆ. ముందు క్రీస్తున్నాడు. ಕ್ರಿಸ್ತನೇ ಗುರಿಯಾಗಿ ನಾವು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಲ್ಲಿ క్రీస్తునే గురిగా పెట్టుకున్నాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆತನು ಏನು ಮಾಡಬೇಕೋ ಅವೆಲ್ಲವೂ ಸಹ ನಮಗೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ఇదిగో ప్రభు ఏం చేసిన అవన్నీ కూడా మనకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ಅವೆಲ್ಲವೂ ಸಹ ನಮ್ಮದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯುವಾಗಿದ್ದಾವೆ. అవన్నీ ప్రభు యొక్క జీవితంలో జరిగేవి ನಡಿಬೇಕಂದ್ರೆ మనం నడవాలంటే ಮುಂದೆ ಇರೋ ಕ್ರಿಸ್ತನನ್ನು ಮಾತ್ರವೇ ನಾವು ನೋಡ್ಬೇಕು. ముందున్నటువంటి క్రీస్తునే మనం చూడాలి. ನಾವು ಯಾವಾಗ ಈ ಲೋಕದ ಪ್ರಕಾರ ಈ ಲೋಕ ವಿಚಾರಗಳ ಕುರಿತಾಗಿ ಹಳೆಯ ಸಂಗತಿಗಳನ್ನು ನೆನೆಸ್ಕೊತಾ ಇರ್ತೀವೋ, ನಾವು ಅವುಗಳನ್ನ ಪಡೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. కాబట్టి ఎప్పుడైతే మనం ముఖ్య విషయాలను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఉన్నాము, లేక ముందున్నటువంటి సంగతిలో మనం నడవలేము, సాగిపోలేము. ಗಲಾತ್ಯದವರ ಒಂದು ಪತ್ರಿಕೆ గలతీయులకు రాసిన పత్రికలో 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ, 5వ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలను నెరవేర్చు. ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ ಪವಿತ್ರಾತ್ಮವನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆದುಕೊಳ್ಳಿರಿ, ಆಗ ನೀವು ಶರೀರ ಭಾವದ ಅಭಿಲಾಷೆಗಳನ್ನು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ನೆರವೇರಿಸುವುದಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಈ ವಚನ ನಮಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ, ఈ వచనం ఈ రీతిగా చెప్పబడుతుంది. ನಾವು ಹಳೆಯ ಸಂಗತಿಗಳನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವವರಾಗಿದ್ದಲ್ಲಿ మనము పాత సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ನಾವು ಆತ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟವರಲ್ಲ, మనం ఆత్మ సంబంధమైన వారు కావు. ನಾವು ಪವಿತ್ರಾತ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟವರಾಗಿದ್ದರೆ మనం పరిశుద్ధాత్మ అనుసారంగా నడిచేవారు. ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಅಭಿಲಾಷೆಗಳನ್ನು ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ನೆನೆಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. శరీరేచ్ఛలను, శరీరానికి సంబంధించిన వేటిని కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಫಿಲಿಪ್ಪಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు కూడా రాసిన మాటలు చెప్తున్నాడు. 3ನೇ ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేర్చున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేయబడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తను బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಈ ಒಂದು ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు ನನ್ನ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಹಿಂದೆ ನಡೆದಂತ ವಿಚಾರಗಳನ್ನು ನಾನು ಹಿಡಿದುಕೊಂಡಿಲ್ಲ. అందుకో నా యొక్క జీవితంలో ఎదురు జరిగినటువంటి సంగతులు నేను వాటిని పట్టుకోలేదు. ಪೌಲನ ಒಂದು ಜೀವನವನ್ನು ಕಂಡಿದ್ದಾಗ ఇదిగో పౌలు ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు. ದೇವರ ಸೇವಕರನ್ನು ನಿಂಚಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ, దేవుని యొక్క సేవకులుగా నిలిచి ದೇವರ ಜನರನ್ನು ನಿಂಚಿದ್ದವನಾಗಿದ್ದಾನೆ. దేవుని యొక్క జనులు ప్రక్షించుకున్నాడు. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯ
ವಿಷಯದಲ್ಲಿ ಆತನ ಒಂದು ಸ್ವಭಾವ ಕೆಟ್ಟು ಹೋದಂತ ಜೀವನ ಆತನದಾಗಿತ್ತು. ఇదిగో అది ప్రభు దగ్గరికి రాకముందు తన యొక్క జీవితం అంతట్లో కూడా అతడు చెడిపోయిన వాడు ఉన్నాడు. ಯಾವಾಗ ಕ್ರಿಸ್ತನನ್ನು ತನ್ನ ಗುರಿಯಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾನೋ ఎప్పుడైతే అతడు ప్రభు క్రీస్తు గురిగా ತನ್ನ ಹಳೆಯ ಪ್ರಾಚೀನ ಸ್ವಭಾವವನ್ನು ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ಆತನ ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఎప్పుడైతే తన ప్రాచీన స్వభావాన్నిటిని కూడా మర్చిపోయిన వాడుగా ఉన్నాడు. ಈಗ ಅದನ್ನು ದೃಢವಾಗಿ ಸ್ಥಿರವಾಗಿ ಒಂದು ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు దృఢంగా స్థిరంగా ఒక మాట చెప్తున్నాడు. ಮೊದಲನೇ ವಚನವನ್ನು 11ನೇ ವಚನ. నన్ను సహోదరులారా నేను ఇదివరకు పట్టుకున్నానని తలంచుకుని అయితే ఒకటి చేస్తున్నాను, వేగుమని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు. ನಾನು ಇಂದಿನ ಸಂಗತಿಗಳನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟು నేను వెనుకున్నవి మరచి అంటున్నాను. ನಾನು ಇಂದಿನ ಸಂಗತಿಗಳನ್ನು ಮರೆತು ಬಿಟ್ಟು. నేను వెనుకున్నవి మరచి. ಇದೇ ನಮ್ಗೆ ಯೆಶಾಯನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಈ ಒಂದು ವಚನ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. యెషయా గ్రంథంలో చదువుకున్న మాట ఇదే. ಕಳೆದು ಹೋದ ಸಮಯವನ್ನು, ಕಳೆದು ಹೋದ ವಿಚಾರಗಳನ್ನು, ಕಳೆದು ಹೋದ ಸಂಗತಿಗಳನ್ನು ನೀವು ಮರೆತು ಬಿಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ. ఇదిగో నీవు జరిగిపోయిన సంగతులు, జరిగిపోయిన సమయం వాటిని నీవు మనసులో పెట్టుకోవద్దు. ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನೇ ಗುರಿಯಾಗಿ ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡು ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಆತನ ದೃಢವಾಗಿ ಸ್ಥಿರವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ಒಂದು ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾನೆ ಅಪೊಸ್ತಲ ಪೌಲನು. ఇదిగో క్రీస్తు ఎదుట నన్ను నేను అభివృద్ధి పెట్టుకుని ఉన్నాను అని దృఢంగా స్థిరంగా చెప్తున్నాడు. ಅದೇ 43 ವಚನ 19ನೇ ವಚನ ಮತ್ತು ವಾರಿ. మరొకసారి యెషయా 43:19 వచనం చూసినట్లయితే ఇదిగో నేను అన్నమాట క్రియ చేస్తున్నాను, ఇప్పుడైతే ముంచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. ಇಗೋ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದನು, ಈಗ ತಲೆ ದೂರುತ್ತಲಿದೆ, ನಿಮಗೆ ಕಾಣುವುದಿಲ್ಲವೋ? ನಾನು ಅರಣ್ಯದಲ್ಲಿ ಮಾರ್ಗವನ್ನು ಏರ್ಪಡಿಸಿ ಅಡವಿಯಲ್ಲಿ ನದಿಗಳನ್ನು ಹರಿಸುವನು. ಈ ಒಂದು ಮಾತನ್ನು ನಮ್ಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ತಿಳಿಸ್ತಾ ಇದೆ. అయితే ఈ మాట మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. ಇದಿಗೋ ನಾನು ನಿಮ್ಮ ಮುಂದೆ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ನಾನು ಇಟ್ಟಿದ್ದಾಗ, ఇదిగో నేను నీ ముందు ఒక కొత్త క్రియను, నూతన క్రియను పెట్టు ఉంటున్నాను. ಇಗೋ ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನವನ್ನು ಹೊಸದಾಗಿ ನಾನು ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ನಾನು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾಗ, ఇదిగో కొత్త కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ಇಗೋ ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿಕ್ಕೆ ನಾನು ಸಿದ್ಧನಾಗಿದ್ದಾಗ, ఇదిగో ఆశీర్వాదం చేయడానికి సిద్ధంగా ಇಗೋ ఉంటుంది. ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ನಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿಕ್ಕೆ, ಅದು ಐಕ್ಯವಾಗಿರ್ಬೋದು, ಆತ್ಮಿಕವಾದ ಯಾವುದೇ ಒಂದು ವಿಚಾರವಾಗಿರ್ಬೋದು, ಆತನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾಗ, ఇదిగో అది లోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అయ్యొచ్చు. అదే ఆయన సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ಅದು ಆತನು ನಮ್ಮ ಮುಂದೆ ಹೊಸದಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. అది ఒక నూతనంగా ఆయన పెట్టుకుంటున్నాడు. ಆತನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ఆయన ఏం చెప్తున్నాడు? ನೀವು ಅದನ್ನ ಕುರಿತಾಗಿ ನೀವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲವೋ? అది నీవు దాని గురించి ఆలోచన చేయడం లేవా? ಈಗ ತಾನೇ ಅದು ಚಿಗುರುತ್ತಲಿದೆ. ఇదే అప్పుడే మనసులో ನಿಮ್ಮ ಮುಂದೆ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ, అదిగో నీ ముందు నేను కొత్త కార్యాన్ని ಹೊಸ ప్రారంభించాను. ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೆ ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ. నీ ముందు నేను కొత్త ఆశీర్వాదాన్ని ಇವಾಗಲೇ ಅದು ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ఎప్పుడే ప్రారంభం ಅದು ಬೆಳಿಬೇಕಂದ್ರೆ, అది ఎదగాలి, ಅದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಬೇಕಂದ್ರೆ, అది మన యొక్క జీవితంలో సంపూర్ణంగా ಅದರ నెరవేరాలి. ಕುರಿತಾಗಿ ನೀನೇನೇನು ಮಾಡಬೇಕು ಆ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನು ನೀನು ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ಯಾ ಅಂತ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. ఇదిగో ఆ యొక్క ఆలోచనను మర్చిపోయావా అని అడుగుతున్నాడు. ನಮ್ಮ ಮುಂದೆ ಹೊಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ಇಟ್ಟಿರಬಹುದು. నా యొక్క జీవితంలో ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలని ముందు పెట్టుండొచ్చు. ಆತನು ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಎಲ್ಲಾ ವಾಗ್ದಾನವನ್ನು ನಮಗೆ ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ಆತನು ಸಿದ್ಧನಾಗಿರಬಹುದು. ఇదిగో ఆయన మన ముందు పెట్టినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ముందు పెట్టుకుంటాడు. ಆ ಒಂದು ಬಿತ್ತನೆ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಮೊಳಕೆ ರೂಪವಾಗಿ ನಮ್ಮ ಮುಂದೆ ಆ ಕಾರ್ಯವನ್ನು ಆತನು ಇಟ್ಟಿದ್ದಾಗ, బీజం వేసి మొలిచేంత వరకు కార్యం చేయడానికి మన ముందు పెట్టి ఉంటాడు. ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? మనం ఏం చేస్తున్నాం? ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು, ನಡೆದು ಹೋದಂತ ಘಟನೆಗಳನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ಅಳುತ್ತಾ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿರ್ತಾರೆ. మనం ఏం చేస్తామంటే గడిచిపోయినటువంటి వాటిని జ్ఞాపకాన్ని తెచ్చుకొని వాటిని తలంచుకొని విచారణ పడుతూ ఉంటాం. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అది దేవుడు చెప్తున్నాడు. ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ನೀವು ಮರೆತು ಬಿಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ಅಪೊಸ್ತಲ ಪೌಲನುದೇ ಹೇಳ್ತಾನೆ, అపొస్తలుడైన పౌలు కూడా అదే చెప్తున్నాడు. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಂತ ಯಾವ ಒಂದು ವಿಚಾರವನ್ನು ನಾನು ಎಂದಿಗೂ ಸಹ ಅದನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. నా యొక్క జీవితంలో జరిగినటువంటి ఏది కూడా నేను జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం లేదంటున్నాడు. ದೇವರು ನನ್ನ ಮುಂದೆ ಯಾವ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಇಟ್ಟಿದನೋ ಅದನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕ್ರಿಸ್ತನನ್ನ ನಾನು ಗುರಿಯಾಗಿ ನನ್ನ ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡು ಓಡುತ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. దేవుడు నా ముందు ఏదైతే పెట్టుకున్నాడో ఆ కార్యం చేయడానికి క్రీస్తుని గురిగా పెట్టుకుని నేను చేస్తూ ఉన్నాను.
చెప్తున్నాను. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಈ ಒಂದು ವಾಗ್ದಾನಗಳು ನಾವು ಕೇಳಿದಂತ ಬೇಡಿಕೆಗಳು ನೆರವೇರಬೇಕಂದ್ರೆ మన యొక్క జీవితంలో దేవుడు మనం వేడుకునేటువంటి కోరికలు నెరవేరాలంటే ಹಳೆಯ ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ಮರೆತು ಬಿಡಬೇಕು. మునుపటి వాటిని మనం జ్ఞాపకం ಹೊಸ చేసుకోవాలి. ವರ್ಷದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಹೊಸ ಆಶೀರ್ವಾದವನ್ನು ವಾಗ್ದಾನವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾಗ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు మన యొక్క జీవితంలో వాగ్దానాలు చేయడానికి ఆయన ಆ ಒಂದು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಬೀಜವಾಗಿ ಆತನು ಬಿತ್ತಿದ್ದಾನೆ. ఆ కొత్త కార్యాలు విత్తనంగా వేసుకున్నాడు. ಅದು ಈಗ ತಾನೇ ಚಿಗುರ್ತಾ ಇದೆ. అది ఇప్పుడే నడుస్తూ ఉంది. ಅದು ಬೆಳೆಯೋದಕ್ಕೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಆ ಒಂದು ಪ್ರಯಾಸಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಕೃತ್ಯಗಳ ಕುರಿತಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಗುರಿ ಆಗಿರ್ಬೇಕು. అది ఇది అందరం మనవాలి అంటే దానికి ప్రయాసపడాలి. దానికి చేసే కార్యాలు పడతాయి. మనం ఆలోచన చేయాలి. ದೇವರು ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಸಲಿಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి మనం కొత్త సంవత్సరంలో ఆయన కొత్త క్రియ చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. ಆದ್ರಿಂದ ನಾವು ಕಳೆದ ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕಾಗಿದೆ. కనుక మనం మునుపటి వాటిని జ్ఞాపకం చేసి ಎರಡನೇ ವಿಚಾರಕ್ಕೆ ನಾವು ಬಂದಾಗ రెండోదిగా మనం చూసినట్లయితే ಗಲಾತ್ಯದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ గలతీయులకు రాసిన పత్రికలో 2ನೇ అధ్ಯಾಯ 20ನೇ ವಚನ. 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాను. దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాడు. ಇದು ಮತ್ತೊಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಸಂಪೂರ್ತಿಯಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ మన యొక్క జీవితంలో మరొక ఆశీర్వాదం సంపూర్ణంగా పొందాలి అంటే ಇದು ಮತ್ತೊಂದು ಕಾರ್ಯವನ್ನು ದೇವರು ನಮ್ಮ 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 ಕಡೆಯಿಂದ ಎದುರುಗೊಳ್ಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మన నుంచి మరొక కార్యాన్ని చూస్తున్నాడు. So, ಇಲ್ಲಿ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, So, ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ನಾನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸಿಕೊಂಡವನಾಗಿದ್ದೇನೆ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ನಾವು ಸಹ మనం కూడా ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ మన యొక్క జీవితంలో ನಾ ಎಂಬ ಆ ಒಂದು ಪದವನ್ನು ಬಿಟ್ಟು నేను అనే పదాన్ని తీసివేసి ನಮ್ಮ ಒಂದು ಜೀವನವನ್ನು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಬೇಕಂತ ಆಗಿರಬೇಕಾಗಿದೆ. మన యొక్క జీవితము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. ನನ್ನ ಒಂದು ಸ್ವಂತ ಕಾರ್ಯಗಳ ಕುರಿತಾಗಿ ಬಿಟ್ಟು నేను నా సొంత కార్యాలను వదిలి, ನನ್ನ ಸ್ವಾರ್ಥ ಕುರಿತ ಒಂದು ಕಾರ್ಯಗಳ ಕುರಿತಾಗಿ ಬಿಟ್ಟು నా స్వార్థపూరితమైన కార్యాలను వదిలి, ದೇವರಿಂದ ಆತ್ಮಿಕವಾದ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಪಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ఆ దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందాలి అంటే ನನ್ನ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಸಂಪೂರ್ತಿಯಾಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾನು ಪ್ರತಿಬಿಂಬಿಸಬೇಕಾಗಿದೆ. నా యొక్క జీవితంలో సంపూర్ణంగా క్రీస్తును ప్రదర్శించబడాలి. ಇಲ್ಲಿ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, ನಾನು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ನನ್ನ ಒಂದು ಜೀವನವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದೇನೆ. అయ్యో నేను క్రీస్తు కొరకు సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ಅದೇ ಫಿಲಿಪ್ಪದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1:21 ವಚನದಲ್ಲಿ ఆ ఫిలిప్పీ పత్రికలో 1:20 1:21 వచ్చిన మనం చూసినట్టు నా మట్టుకైతే బ్రతుకున్నట్టు ఇస్తే చాలా అయితే లాభం. ಫಿಲಿಪ್ಪಿ 1:21 ಕನ್ನಡದಲ್ಲಿ ಓದಿ. ನನಗಂತೂ ಬದುಕುವುದೆಂದರೆ ಕ್ರಿಸ್ತನೇ, ನನಗಂತೂ ಬದುಕುವುದೆಂದರೆ ಕ್ರಿಸ್ತನೇ, ಸಾಯುವುದು ಲಾಭವೇ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ವಚನ ಮೂಲಕ ಅವನು ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఈ వచనం ద్వారా పౌలు చెప్తున్నాడు, ನಾನು ಏನಾಗಿದ್ದೀನೋ ಅದು ಕ್ರಿಸ್ತನಿಂದಲೇ ಆಗಿದ್ದೇನೆ. నేనేమైనానో అది క్రీస్తు ద్వారా అయి ఉన్నాను. ಪೌಲನೆಂಬ ನಾನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸತ್ತಿದ್ದೇನೆ. పౌలనే నేను సంపూర్ణంగా చనిపోయాను. ನಾನು ಇವಾಗ ಬದುಕುತ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ఇంకో నేను బతుకుతున్నాను, ನಾನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ నేను ಅದು జీవిస్తున్నాను. ಕ್ರಿಸ್ತನಿಂದ ಮಾತ್ರವೇ ಅದು ಆಗ್ತಾ ಇದೆ. ఇది క్రీస్తు ద్వారానే జరుగుతూ ఉన్నది. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನು ಪ್ರತಿಬಿಂಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే ప్రతి విషయంలో కూడా క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನ ಪ್ರತಿಬಿಂಬಿಸುವುದು ಅಂದ್ರೆ క్రీస్తును ప్రతిబింబించడం అంటే ದೇವರ ಹಾಗೆ ನಡೆಯುವುದು, దేవుని లాగానే ఉన్నాడు, ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ ನಡೆಯುವುದು. దేవుడు క్రీస్తు లాగానే ఉన్నాడు. ಕ್ರಿಸ್ತು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಮೇಲೆ ಯಾವುದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿದ್ದಾನೋ, అదిగో క్రీస్తు ఆ సిలువలో ఏదో మన మీద ఆయన ప్రేమను చూపించాడు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದಾನೋ, ఏ విధంగా ఆయన సిలువలో మనల్ని క్షమించేశాడు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಒಂದು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕರುಣಿಸಿದ್ದಾನೋ, ఏ విధంగా ఆ సిలువలో మనల్ని కరుణించాడు. ಆ ಒಂದು ಪ್ರತಿರೂಪವನ್ನು ಪೌಲನು ಇಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో ఆ ప్రతిరూపాన్ని ఆ పౌలు అందరికీ చెప్తున్నాడు. ಪೌಲನೆಂಬ ನಾನು ಸತ್ತಿದ್ದೇನೆ, పౌలనే నేను చనిపోయాను, ಈಗ ನನ್ನಲ್ಲಿ ಬದುಕ್ತಾ ಇರೋ ಒಂದು ಜೀವ ಅದು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ ಆಗಿದ್ದಾನೆ. ఇదిగో నేనైతే బతకడం అంటే క్రీస్తే నాయన జీవిస్తున్నాను. ನನ್ನ ಹೋದ್ರೆ ವಚನವನ್ನು నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ನನಗಂತೂ ಬದುಕುವುದೆಂದರೆ ಕ್ರಿಸ್ತನೇ,
ಸಾಯುವುದು ನಾನು ಬದುಕಿದ್ದೀನಾದ್ರೆ ಅದು ಕ್ರಿಸ್ತನಿಂದಲೇ, ಆದ್ರೆ ನಾನು ಸತ್ತಿದ್ರು ಸಹ ನನಗೆ ಲಾಭವೇ ಅಂತ ಧೈರ್ಯವಾಗಿ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి నేను బ్రతికిన వారికి క్రీస్తు కొరకే అది బ్రతుకుతున్నానంటే నాకు లాభం ఏమి? ನನಗೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಪಡೆಯುವ ಪ್ರತಿಯೊಂದು ಕ್ರಿಸ್ತನಿಂದಲೇ ನನಗೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ఇదిగో నేను ఏదైతే పొందుతున్నానో అది ప్రతిదీ కూడా క్రీస్తు కొరకే పొందుతున్నాను. ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅದು ಕ್ರಿಸ್ತನಿಂದಲೇ ಸಾಧ್ಯವಾಗಿದೆ. ఆ జీవిస్తున్నానంటే క్రీస్తునందే నాకు సాధ్యం. ಒಂದು ವೇಳೆ ನಾನು ಸತ್ತಿದ್ರು ಸಹ ఒకవేళ నేను చనిపోయినప్పటికీ ಅದು ನನಗೆ ಲಾಭವೇ. అది నాకు లాభం. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಸತ್ತಿದ್ದಲ್ಲಿ ఎందుకంటే నేను చనిపోయిన దాంట్లో ಈಗ ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ತಂದೆಯ ಜೊತೆಗೆ ನನ್ನ ಆತ್ಮ ಸಂತೋಷವಾಗಿರುವುದು ಆ ಒಂದು ಭರವಸೆಯನ್ನು ಆತನು ಹೊಂದಿರುತ್ತಾಗಿದ್ದಾನೆ. ఆ క్రీస్తుతో కూడా దేవుని ఎదుట అది నా యొక్క శరీరం ఆత్మ కలుగుతుంది. దాన్ని బట్టి సంతోషిస్తూ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಆ ಒಂದು ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಆತನು ಯೋಚನೆ ಮಾಡಿ ನಿರೀಕ್ಷೆ ಇಲ್ಲವರಾಗಿ ನಾನು ಸತ್ತಿದ್ರೆ ತಂದೆಯೊಟ್ಟಿಗೆ ನಾನು ಸಂತೋಷಿಸುವ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆలోచన చేసి ఇదిగో సంతోషపడుతూ నేను చనిపోతే ఇదిగో నా ప్రభుతో కూడా ఉంటానని ఆనందిస్తున్నాను. ನಮ್ಮನ್ನು ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ನಾವು ಪ್ರತಿಬಿಂಬಿಸಬೇಕಾಗಿದೆ. కాబట్టి మన ప్రభు క్రీస్తుని మనం ప్రదర్శించేవారు. ಆತನು ಶ್ರಮ ಬಂದ್ರು ಸಹ ಆತನು ಹಿಂತಿರುಗಿ ಹೋದವನಲ್ಲ. ఆయన సముద్రానికి వెళ్ళేవాడు కాదు. ಆತನು ತನ್ನ ಅಪೊಸ್ತಲರ ಒಟ್ಟಿಗೆ ಆತನ ಪೌಲನು ಬಂದಿದ್ದಾಗ అందులో పౌలు మనం చూసినట్లయితే అపోస్తలులతో కూడా పౌలు వచ్చినప్పుడు ಆ ಒಂದು ಅಪೊಸ್ತಲನು ಪೌಲನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಿಲ್ಲ. మొదటగా మనం చూసినట్లయితే అపోస్తలులు పౌలును చేర్చుకోలేదు. ಯಾಕಂದ್ರೆ ಆತ ಒಂದು ಪ್ರಾಚೀನ ಸ್ವಭಾವವನ್ನು ಅಪೊಸ್ತಲರು ನೋಡಿದವರಾಗಿದ್ರು. ఎందుకంటే ప్రాచీన స్వభావం అపోస్తలులకు తెలుసు. ಆತನು ಹಿಂಸೆ ಮಾಡುವವನಾಗಿದ್ದನು. అతను హింసించేవాడు, ಆತನು ದೂಷಣೆ ಮಾಡುವವನಾಗಿದ್ದನು. దూషించేవాడు, ದೇವರ ಸೇವಕರನ್ನು ಆತನು ಸಾಯಿಸುವವನಾಗಿದ್ದನು. దేవుని యొక్క సేవకుడు చంపేవాడు. ಆತನ ಒಂದು ಸ್ಥಿತಿಯನ್ನು ಕಂಡು ಅಪೊಸ್ತಲರು ಪೌಲನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡಿಲ್ಲ. అతని యొక్క స్థితి పూర్వ స్థితిని చూసి అపోస్తలులు పౌలుని చేర్చుకోలేదు. ಆದ್ರೆ ಪೌಲನು ಅದರ ಕುರಿತಾಗಿ ಸೇಡನ್ನು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ. అయితే ఆ విషయంలో వారి విషయంలో పౌలు అపోస్తలుల గురించి చెడుగా తన మనసులో ఉంచుకోలేదు. ಕ್ರಿಸ್ತನೇ ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. క్రీస్తుని ఎత్తి పెట్టుకొని ನಾನು ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟವನಾಗಿದ್ದೇನೆ. ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ನನ್ನಲ್ಲಿ ಈಗ ಬದುಕ್ತಾ ಇರೋದು ಪೌಲನಲ್ಲ, నాలో జీవించేది పౌలు కాదు. ಈಗ ನನ್ನಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇರುವುದು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ. ఆయన జీవించేవాడు క్రీస్తే. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನು ತನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಪ್ರತಿಬಿಂಬಿಸಿದ್ದಾನೆ. సంపూర్ణంగా అతడు క్రీస్తుని ప్రదర్శించిన వాడుగా ఉన్నాడు. ನಂತರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, చెప్తున్నాడు, ಒಳ್ಳೆ ಹೋರಾಟವನ್ನು ಹೋರಾಡಿದ್ದೇನೆ, నేను వచ్చి పోరాడి ನನ್ನ ಓಟವನ್ನು ಕಡೆಗಾಣಿಸಿದ್ದೇನೆ, నా యొక్క పోరాటం ముగిస్తున్నాను. ನನಗೋಸ್ಕರ నా కోసం ಏನಿದೆ ఏముంది? ಏನಿದೆ ನನಗೋಸ್ಕರ ఏముంది అప్పటికు ಏನಿದೆ చెప్పండి. ಏನಿದೆ జయమాలి ನನಗೋಸ್ಕರ ಜಯ ಕಿರೀಟವನ್ನು ದೇವರು ನನಗೋಸ್ಕರ ಇಟ್ಟಿದ್ದಾನೆ. నా కొరకు జీవ కిరీటము ఆయన ఉంచుకున్నాడు. ಯಾವಾಗ ನಾನು ಕ್ರಿಸ್ತನನ್ನು ನನ್ನ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಪ್ರತಿಬಿಂಬಿಸ್ತೇನೋ, ఎప్పుడు నా యందు ప్రభువుని ప్రదర్శిస్తాను, ಕ್ರಿಸ್ತನನ್ನೇ ಗುರಿಯಾಗಿ ಇಟ್ಕೊಂಡು ನಾನು ಮುಂದೆ ಓಡುತ್ತೇನೋ, క్రీస్తుని నా ముందు పెట్టుకుని నేను పోరాడుకుంటాను. ಕ್ರಿಸ್ತನು ನನಗೋಸ್ಕರ ಒಂದು ಮಹಿಮ ಕಿರೀಟಿಯನ್ನು, ಒಂದು ಜಯಮಾಲೆಯನ್ನು ನನಗೋಸ್ಕರ ಇಟ್ಟಿರುವವರಾಗಿದ್ದಾನೆ. నా కొరకు ఆయన మహిమ కిరీటం జీవ కిరీటం ఉంచుకున్నాడని చెప్పారు. ಈ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಬಿಟ್ಟು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬೇರೆ ಏನು ನನಗೆ ಬೇಕಾಗಿದೆ? ఈ లోకంలో మనం వదిలినప్పుడు మనకు అనగడానికి ఏం కావాలి? ಈ ಒಂದು ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ఇదిగో ఈ ఆశీర్వాదం పొందాలి. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಕಂಡಿದ್ದಾಗ ముందుగా మనం చూసినట్టుగా ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು, ನಡೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ನೆನೆಸಿಕೊಳ್ಳಬಾರದೆಂದು. మొదటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు, వాటి గురించి ఆలోచన చేయాలి. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಕ್ರಿಸ್ತನನ್ನು ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ಪ್ರತಿಬಿಂಬಿಸಬೇಕೆಂದು ದೇವರ ವಚನ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. క్రీస్తు మన యందు ఆయన జీవించాలని ప్రదర్శించాలని మనం చూస్తున్నాం. ಮೂರನೇದಾಗಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಮುಗಿಸ್ಕೊಡುವ మూడవదిగా మనం ముగించుకుందాం. ರೋಮಾಪುರದವರ ಪತ್ರಿಕೆ రోమీయులకు రాసిన పత్రిక 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 20ನೇ ವಚನ. 20 చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకులను, బాలులకు ఉపాధ్యులైన నియంత్రణ నీవే ధైర్యం వహించుకున్నారు. ಹೊರಗೆ ಮಾತ್ರ ಯೋಧನಾಗಿರಬೇಕು. ಸುನ್ನತಿ ಆದರೆ ಹೊರಗೆ ಯೋಧನಾಗಿರುವುದು ಯಹೂದ್ಯನು ಮತ್ತು ಹೃದಯದಲ್ಲಿ ಆಯ್ತರನ್ನ
ಸೇರಿಸಿ ವಚನವನ್ನು ನೋಡಿದ್ರೆ ಸಾರಿ ಆ ವಚನ ಒಂದು ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಮಾಡ್ಬೇಕಂತ ಒಂದು ವಚನ ಇದೆ. ಹೌದು. ಒಂದು ಅವನವನ ಕೃತ್ಯಗಳಿಗೆ ತಕ್ಕ ಪ್ರತಿಫಲವನ್ನು ಕೊಡುವನು. ಯಾರು ಪ್ರಭಾವ ಮಾನ ನಿರ್ಲಕ್ಷ್ಯಗಳನ್ನು ಹೊಂದಿರಬೇಕೆಂದು ಒಳ್ಳೆಯದನ್ನು ಬೇಸರಗೊಳ್ಳದೆ ಮಾಡುತ್ತಾರೋ ಅವರಿಗೆ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೊಡುವನು. 2:7. చలి 2:7 సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతయు అక్షయతను ఎదుటి వారికి ನಿತ್ಯ ಜೀವನ ಇಚ್ಛೆ. ಮತ್ತೊಂದು ವಿಷಯವನ್ನು ದೇವರು ನಮ್ಮಿಂದ ಇದು ನೋಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. ಮೊದಲನೇದಾಗಿ మన నుంచి దేవుడు ಎದುರು చూసేవాడు. ದೇವರಿಂದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಆತನು ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನಗಳು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಬೇಕಿದ್ದಲ್ಲಿ కాబట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానాలు ఆశీర్వాదాలు సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే ಆ ವಚನ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ, ఈ విషయం మనం చెప్తాము. ನೀವು ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಬೇಸರಗೊಳ್ಳದೆ ಮಾಡುವನಾಗಿರ್ಬೇಕೆಂದು. సత్క్రియలు ఓపికగా చేయాలి. ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಬೇಸರಗೊಳ್ಳದೆ ಮಾಡಬೇಕೆಂದು. సత్క్రియలు ఓపికగా చేయాలి. ಸತ್ಕ್ರಿಯೆಗಳಂದ್ರೆ ಏನಾಗಿರ್ಬೋದು? సత్క్రియలంటే ఏమై ಅದು ఉండొచ్చు? ದೇವರ ಸೇವನೆ ಆಗಿರ್ಬೋದು, దేవుని సేవ ఉండొచ్చు, ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಪರಿಚರ್ಯ ಆಗಿರ್ಬೋದು, దేవుని యొక్క సంఘములో పరిచర్య, ಅನಾಥರನ್ನು ಖಂಡಿಸುವುದಾಗಿರ್ಬೋದು, అనాథులను మనం కరుణించడం అయి ఉండొచ్చు, ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸುವುದಾಗಿರ್ಬೋದು. పరిశుద్ధంగా జీవించడం అయి ఉండొచ్చు. ದೇವರು ಮಾಡಿದ್ದ ದೇವರು ತೋರಿದ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು ಎಲ್ಲಾ ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ನೀವು ಬೇಸರಗೊಳ್ಳದೆ ಅಂದ್ರೆ ನೀವು ಅದನ್ನ ತಾಳ್ಮೆಯಿಂದ ಮಾಡಿ ಅಂತ ದೇವರು ನಮಗೆ అలా ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾರೆ. దేవుడు చెప్పినటువంటి ప్రతి సత్క్రియను ఓపికగా మీరు చేయాలని మనం చూస్తున్నాం. ನಮ್ಮನ್ನು ದೇವರು ಯಾವ್ದಕ್ಕಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೋ ಯಾವ್ದಕ್ಕಾಗಿ ನೇಮಿಸಿಕೊಂಡಿದ್ದಾನೋ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರೆ కాబట్టి మనల్ని ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చూసినప్పుడు ಯೆಶಾಯ ಗ್ರಂಥ 43ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾರೆ, యెషయా గ్రంథం 43:7 వచనం మనం చూస్తున్నాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేను వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే. ನನ್ನ ಮಹಿಮೆಗಾಗಿ ನಾನು ಸೃಷ್ಟಿಸಿ ರೂಪಿಸಿ ಉಂಟು ಮಾಡಿದ ನನ್ನ ಹೆಸರಿನವರೆಲ್ಲರನ್ನು ಬರಮಾಡಬೇಕೆಂದು ಅಪ್ಪಣೆ ಕೊಡುವೆನು. ಯಾಕೆ? ಆತನು ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೋ ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾಗ ఎందుకు ఆయన మనల్ని సృజించాడో అని జ్ఞాపకం చేసుకున్నాం. ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳನ್ನು ನಮ್ಮನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ఆయన సత్క్రియలు చేయడానికి కూడా ఏర్పాటు ಈ చేసుకున్నాం. ಲೋಕ ನಮ್ಮನ್ನ ಕೆಟ್ಟ ಕೆಲಸಗಳ ಕಡೆ ತನ್ನ ಒಂದು ನಮ್ಮ ಗುರಿಯನ್ನು ಸಲುಪುವಂತದಾಗಿದೆ. కాబట్టి ఈ లోకంలో మర్యాద మనం చూసినట్లయితే చెడ్డ కార్యాలు నడిపించేది కాబట్టి, ಆದ್ರೆ ನಮ್ಮಿಂದ ಆತ್ಮನ ಎದುರು ನೋಡುವುದು అయితే మన నుంచి పరలోకంలో తండ్రి ఎదురు చూసేది. ಯಾವುದೇ ಒಂದು ಆಕರ್ಷಣೆ ನಿನ್ನನ್ನು ಎಳೆದಿದ್ರು ಸಹ ఇటువంటి ఆకర్షణ నిన్ను ఆకర్షించినప్పటికీ, ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಒಂದು ಆಕರ್ಷಣೆ ಒಂದು ಫಲ ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಎಳಿತಾಗಿದ್ರು ಸಹ కాబట్టి నీ నుంచి ఏదైతే ఒకటి ఆకర్షిస్తున్నప్పటికీ కూడా ಆ ರೀತಿಯಾದ ಅಟ್ರಾಕ್ಷನ್ಗೆ ನಾವು ಒಳಪಡದೆ అటువంటి వాటికి మనం లోబడకుండా ಈ ಲೋಕದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಅನೇಕ ರೀತಿಯಾದಂತ ಪಾರ್ಟಿಗಳು ನಡೀತಾ ಇರ್ಬೋದು. ఆ సంవత్సరం అంటే అనేక రీతులుగా పార్టీలు జరుగుతుంటాయి. ಒಳ್ಳೆ ಪಬ್ಸ್ ನಡೀತಾ ಇರ್ತವೆ. అంత మాత్రమే పబ్స్లో ఏదేదో కార్యాలు జరుగుతుంటాయి. ಬೆಂಗಳೂರು ಅಂದ್ರೆ ಪಬ್ಸ್ ಅಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ನಂಬರ್ ಒನ್ ಇಂದ కంట్రీ అంతా మన దేశంలో ప్రబలమైనటువంటి పబ్బులు ఎక్కువగా ఉండేది దేశంలోని బెంగళూరు ఉంది. ಬಾಂಬೆ, ಪುಣೆ, ಕಲ್ಕತ್ತಾ ಇವೆಲ್ಲ ಬಿಟ್ಟು ಅವೆಲ್ಲ ಬಿಟ್ಟು ಜಾಸ್ತಿ ಇರುವಂತ ಕಲ್ಚರ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇದೆ. కాబట్టి బాంబే పూణే వదిలేసిన తర్వాత బాంబేలో ఎక్కువ, బెంగళూరులో ఎక్కువ అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಅವರು ಯಾವ ರೀತಿಯಾದ ಕೆಟ್ಟ ಹೋದಂತ ಕೃತ್ಯಗಳನ್ನು ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಅವರು ಒಪ್ಪಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త పార్టీల ద్వారా ఎటువంటి చెడ్డ కార్యాలకు లోబడ్డారంటే ಅವು ಅವರನ್ನ ನಾಶನಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. ಅವರು ಯಾವುದೇ ರೀತಿಯಾಗಿ ತಿಳಿಯದೇ ಇರುವಂತ ಜನರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి వారిని ఎంత నాశనానికి తీసుకెళ్తున్నారంటే అవి వారు తెలియనటువంటి ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. ಅನೇಕ ಮಂದಿ ಫುಲ್ ಆಗಿ ಕುಡಿದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿಕೊಂಡು ಸತ್ತೋದಂತವ್ರು ಇದ್ದಾರೆ. అనేక మంది బాగా తాగి యాక్సిడెంట్ లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ನಾನಾ ರೀತಿಯಾದ ಪಾಪಕ್ಕೆ ಒಳಗಾಗಿ ಹೋದಂತ ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗುವಂತ ಜನ ಇದ್ದಾರೆ. కాబట్టి నానా రకాల పాపములకు లోబడి నాశనమైన వారుగా ఉన్నారు. ಆದ್ರೆ ದೇವರು ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయితే దేవుడు మనకి ಈ ಲೋಕ ಸಂಬಂಧವಂತ ಆಕರ್ಷಣೆಗಳು ಕೆಟ್ಟ ಕೆಲಸಗಳು ನೀವು ಒಳಗಾಗದೆ కాబట్టి ఈ లోక సంబంధమైన చెడిపోయినటువంటి ఆకర్షణకు మీరు లోబడి ನೀವು ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಮಾಡುವ ಜನರಾಗಿರ್ಬೇಕಾಗಿ
ಮಾಡಬೇಕಾಗಿದೆ. నీవు సక్రియ చేసే ప్రజలుగా ఉండాలి. ನಾನು ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದು నేను మిమ్మల్ని సృజించింది ನನ್ನ ಮಹಿಮ ನಿಮಿತ್ತವಾಗಿ ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ. నా మహిమ నిమిత్తం మిమ్మల్ని సృజించాను. ನನ್ನ ಒಂದು ಘನತೆ ನಿಮಿತ್ತವಾಗಿ ನಿನ್ನನ್ನು ನಾನು ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ. నా ఘనత నిమిత్తం మిమ్మల్ని సృష్టించాను. ನನ್ನ ಒಂದು ಸೇವೆಯ ನಿಮಿತ್ತ ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ. నా యొక్క సేవ నిమిత్తం మిమ్మల్ని సృష్టించాను. ನಮ್ಮನ್ನು ಯಾಕೆ ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೋ, ಯಾಕೆ ಸೃಷ್ಟಿಸಿದ್ದಾನೋ ಆ ಒಂದು ವಿಚಾರವನ್ನು ನಾವು ಮರೆತು ನಮ್ಮೊಂದು ಸ್ವಂತ ಕೆಲಸಗಳನ್ನು ನಾವು ಮಾಡುವ ಜನರಾಗಿದ್ದೇವೆ. మనల్ని దేవుడు ఎందుకు సృజించాడో మర్చి మన సొంత కార్యాలు మనం చేసేవాళ్ళు. 23:7 ಮತ್ತೊಂದು ಬಾರಿ 43:7 ಯೆಶಾಯನು ಚದವಂడి. ನನ್ನ ಮಹಿಮೆಗಾಗಿ ನಾನು ಸೃಷ್ಟಿಸಿ ರೂಪಿಸಿ ಉಂಟು ಮಾಡಿದ ನನ್ನ ಹೆಸರಿನವರೆಲ್ಲರನ್ನು ಬರಮಾಡಬೇಕೆಂದು ಅಪ್ಪಣೆ ಪಡುವೆನು. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని తెప్పించుకు నేను వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడును నేనే. ಈ ಒಂದು ಮಾತಿಗೆ ಅರ್ಥ ಏನಾಗಿದೆ? ఈ మాటకి వాక్యానికి అర్థమైంది. ಅರ್ಥ ಏನಿದೆ? అర్థమేముంది? ಎಲ್ಲರನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ನಾನು ಆತನ ರೂಪದಲ್ಲಿ ಯಾರನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೋ, కాబట్టి ఆయన స్వరూపంలో ఎవరైతే చేశాడో ದೇವರು ಎಲ್ಲರನ್ನು ಸಹ ಆತನ ರೂಪದಲ್ಲೇ ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రూపంలోనే చేశాడు. ಆದ್ರೆ ಪಾಪ ಮಾಡಿದ ಆ ಒಂದು ಮನುಷ್ಯನು ಆ ರೂಪವನ್ನು ಕಳೆದುಕೊಂಡು ದೇವರಿಂದ ದೂರ ಹೋದಂತ ಮನುಷ್ಯನಾಗಿದ್ದಾನೆ. అయితే దేవుడు పాపం చేసి ఆ రూపాన్ని పోగొట్టుకుని దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ದೇವರ ಹೆಸರನ್ನು ಅದನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. కాబట్టి తన యొక్క పేరు పోగొట్టుకున్నాడు. ನಾನು ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದು ನನ್ನ ಮಹಿಮೆಗಾಗಿ ನಾನು ಯಾರನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೋ, ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾನು ಯಾರನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೋ ಅವರನ್ನೆಲ್ಲರನ್ನು ಸಹ ನೀನು ದೇವರ ಸೇವೆ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಾಗಿ ನೀನು ಕರೆದುಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దేవుడు ఎవరినైతే ఆయన సృజించాడు, ఎవరినైతే సృష్టించాడు ఆయన నిమిత్తం మరలా పిలువు అని అని చెప్తున్నాడు. ನಾವ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸೇವೆ ಮಾಡೋದು, ಸ್ವಾರ್ಥ ಸಾರೋದು ಅದು ಸಭಾ ಹಿರಿಯರ ಕೆಲಸ, కాబట్టి ದೇವರ ಸೇವಕರ ಕೆಲಸ ಅಂತ ನಾವ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. కాబట్టి మనం చూస్తున్నాం దేవుని సేవ చేయడం అంటే సంఘ పెద్దలు ప్రచారకులు పని మాత్రమే అనుకుంటాం. ಅದು ಭಾಷಿಸ್ ಮಾತ್ರ ದೇವರ ಸೇವೆ ಮಾಡ್ಬೇಕು, ದೇವರಿಗೆ ಸ್ವಾರ್ಥ ಸಾರಬೇಕಂತ ನಾವ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. అదే దేవుని సేవ చేయడానికి వాళ్ళ భాషిస్ మాత్రమే పెద్దవాడే అనుకుంటాం. ಅದೇ ಹಿರಿಯರು ಮಾತ್ರವೇ ದೇವರು ಕರೆದುಕೊಂಡಿಲ್ಲ, అదే దేవుడు ఆ యొక్క సంఘ పెద్దలు మాత్రమే పిలవలేదు. ನಿನ್ನನ್ನು ಸಹ ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. ಆತನ ಮಹಿಮೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನಿಗೋಸ್ಕರ ಆತನ ಹೆಸರಿಟ್ಟವನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬರೆಯೋದಕ್ಕೋಸ್ಕರ. కాబట్టి నిన్ను కూడా ఆయన సృజించాడు కనుక ఆయన నామమున పిలువబడి నిన్ను కూడా పిలుచుకోమని ఆయన అంటున్నాడు. ಹಾಗಾದ್ರೆ ದೇವರು ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಏನೆದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ? అయితే మన నుంచి ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు? ಏನೆದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఏం చూస్తున్నాడు? ಆತನ ಸೇವೆ ಮಾಡುವ ಜನರನ್ನು ಆತನ ಎದುರು ನೋಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆయన సేవ చేసే వారిని ఆయన ఎదురు చూస్తున్నాడు. ಆತನ ಮಹಿಮೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಸೇವೆ ಮಾಡುವನು, ఆయన మహిమ నిమిత్తం సేవ చేసేవాడు, ಆತನ ಘನತೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಸೇವೆ ಮಾಡುವವನು, ఆయన ఘనత నిమిత్తం సేవ చేసేవాడు, ಅದು ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವವನು ಆತನ ಎದುರು ನೋಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. సక్రియలు చేసేవారిని ఆయన ఎదురు చూసేవాడు. 3 ವಿಚಾರಗಳನ್ನು ದೇವರು ನಮಗೆ ಕಲಿಸಿಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. ఈ 3 విచారాలు మనకు దేవుడు చెప్పేవాడు. ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಎಲ್ಲಾ ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చేవాడు ఉన్నాడు. ಆತನ ಎಂದಿಗೂ ಮಾತು ಕೊಟ್ಟು ಮರೆಯುವನಲ್ಲ. ఆయన మాట చెప్పి ఆయన మర్చిపోయేవాడు. ಆತನ ಎಂದಿಗೂ ಮಾತನ್ನು ಕೊಟ್ಟು ಆತನು ಮೀರುವವನಲ್ಲ. ఆయన మాట ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు, మీరిపోయేవాడు. ಆದ್ರೆ ಆ ಒಂದು ವಾಗ್ದಾನಗಳು, ಆ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳು, ಆ ಒಂದು ಬೇಡಿಕೆಗಳು ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯಬೇಕಂದ್ರೆ, కాబట్టి ఆ వాగ్దాన ఆశీర్వాదాలు మనం పొందాలంటే, మన జీవితంలో నడవాలంటే ಈ 3 ವಿಚಾರಗಳನ್ನು, ಈ 3 ವಿಷಯಗಳನ್ನು ದೇವರು ನಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ 3 విషయాలు మన ముందుకు దేవుడు తీసుకొస్తాడు. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಕಲಿಸ್ಕೊಂಡಿದ್ದು, మొదటిగా మనం చూసేది ఏంటంటే, ಇದು ಕಳೆದು ಹೋದಂತ ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ಮರೆತು ಬಿಡಬೇಕಾಗಿದೆ. మునుపటి విషయాలను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ನಾವು ಎಂದಿಗೂ ಸಹ ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಮ್ಗೆ ಯಾರೇ ಏನೇ ಅಪಕಾರ ಮಾಡಿದ್ರು ಸಹ ಅದನ್ನು ನಾವು ನೆನೆಸಬಾರದೆಂದು, ಕಳೆದುವಂತ ವಿಚಾರವನ್ನು ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕೆಂದು ದೇವರ ವಚನ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. కాబట్టి మనకి ఎంత చెడు చేసినప్పటికీ కూడా, ఎంత నష్టాలు చేసినప్పటికీ కూడా అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకోకూడదు, పూర్వ సంగతులు ధరించుకోకూడదు అని చూస్తాం. ಎರಡನೇದಾಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಪ್ರತಿಬಿಂಬಿಸಬೇಕಾಗಿದೆ. రెండవదిగా మనం చూస్తున్నాం క్రీస్తు మన యొక్క జీవితంలో ప్రతిబింబించేవాడు. ಕ್ರಿಸ್ತನ ಪ್ರತಿಬಿಂಬಿಸುವುದು ಅಂದ್ರೆ క్రీస్తుని మనం ప్రతిబింబించడం అంటే ಆತನ ತೋರಿದ್ದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರುವುದು, ఆయన చూపినటువంటి ప్రేమను చూపాడు, ಆತನ ತೋರಿದ್ದ ಕ್ಷಮೆಯನ್ನು ತೋರುವುದು, ఆయన ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా క్షమించాడు, ಆತನ ತೋರಿದ್ದ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸುವುದು. ఆయన ఏ విధంగా కరుణను చూపించాడు, అటువంటి కనికరాన్ని మనం చూడాలి. ಕ್ರಿಸ್ತನೇ ನಾನು ಬದುಕಿದನಂದ್ರೆ ಅದು ಕ್ರಿಸ್ತನಿಂದಲೇ, ನಾನು ಬದುಕುವುದು ಅದು ಕ್ರಿಸ್ತನಿಂದ ಅಂತ ಪೌಲನು ಆತನು ದೃಢವಾಗಿ ಸ್ಥಿರವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. క్రీస్తు నేను జీవించడం అయితే క్రీస్తే,
సావైతే లాభం అన్నట్టుగా ఏ విధంగా పౌలు ప్రతిబింబిస్తున్నాడు. ಮೂರನೇದಾಗಿ మూడవదిగా ಆತನ ಒಂದು ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ ಆತನ ಮಹಿಮೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಸೇವೆ ಮಾಡುವನಾಗಿ ದೇವರ ನಮ್ಮನ್ನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి మూడవదిగా మనకు అప్పగించిన సక్రియలు ఓపికగా చేస్తూ మనం ముందుకు వెళ్ళాలనేది మనం చూస్తాం. ಆತನು ಈ ಮೂರು ವಿಚಾರಗಳನ್ನು ಆತನ ನಮ್ಮಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ మూడు విషయాలు మన నుంచి ఆయన ఎదురు చూసేవాడు. ಆತನ ನಮ್ಮ ಮುಂದೆ ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన మన ముందు ఒక నూతన క్రియను పెట్టుకున్నాడు. ಅದು ಇವಾಗಲೇ ಬಿತ್ತಿದ್ದಾನೆ. ఆయన ఇప్పుడే మొలిచింది. ಅದು ಇವಾಗಲೇ ಬಿತ್ತಿದ್ದಾನೆ. అది ఇప్పుడే వరకు ఆయన ఆ విత్తనం వేశాడు. ಅದು ಬೆಳಿಬೇಕಂದ್ರೆ అది మొలవాలి అని, ಅದು ಮರವಾಗಿ ಫಲ ಕೊಡ್ಬೇಕಂದ್ರೆ అది చెట్టులాగా పెద్దదై పడగవాలంటే ಅದಕ್ಕೆ ಏನೇನನ್ನು ಕೊಡ್ಬೇಕು, ಏನೊಂದು ಆ ಗೊಬ್ಬರಗಳು ಕೊಡ್ಬೇಕು, ಏನೊಂದು ಅದು ಬೆಳಿಬೇಕಾದ್ರೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ವಿಚಾರ ಕೊಡ್ಬೇಕು, ಅವು ಎಲ್ಲಾದ್ರೂ ಸಹ ನಾವು ಕೊಡ್ಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఆ చెట్టు పెద్దదిగా పెరగాలంటే కావాల్సినటువంటి పోషక విలువలు, కావాల్సిన నీరు, గాలి అవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన వారికి. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದ್ದಲ್ಲಿ ದೇವರು ಆತನು ಕೊಟ್ಟಿದಂತ ವಾಗ್ದಾನಗಳನ್ನು ನಮ್ಮ ಒಂದು ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. కాబట్టి ఆ రీతిగా మనం ఆ విషయాలు చేసినట్లయితే దేవుడి వాగ్దానం మనం పొంది ఆశీర్వాదించబడతాం. ದೇವರಿಗೆ ಮಾತು దేవుడి మాట ఆశీర్వదించాలి. అందరికీ వందనాలు. శ్రేష్టమైన వాక్యాన్ని విన్నాం. దేవుడు వేటిని జ్ఞాపకం చేసుకోకూడదు, వేటిని జ్ఞాపకం చేసుకోవాలో, వేటిని మనం రక్షించాలో, వేటిని మనం రక్షించకూడదు ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. వాక్యం అందించిన దాసుడికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నూతన సంవత్సరంలో మొదటి ప్రభు దినంలో మనం ఉంటుంది కదా ಜ್ಞಾಪಕ మనం ಹೊಸ ವರ್ಷದ ಪ್ರಾರಂಭದಲ್ಲಿದ್ದೀವಿ. ಮತ್ತೊಂದು ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಯಾವ ವಿಷಯಗಳು ನಾವು ಬಿಡಬೇಕು, ಯಾವ ವಿಷಯಗಳು ನಾವು ನೆನಪಿಟ್ಟುಕೋಬೇಕು, ಅದು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಸತ್ಯವೇದದಿಂದ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಾವು ಕೇಳಿಸ್ತೀವಿ. ಆ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುವಂತೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ಕೊಂಡು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣ ತಂದೆ ದೇವರೇ, ಸಂಗತಿಗಳನ್ನು ನಾವು ಕೇಳಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ.